ఈ కథను ఈ రోజు విన్నా, చెప్పినా, చదివినా 7 జన్మల పాపాలు, దోషాలు, ఆటంకాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అన్ని పనుల్లో విజయం కలుగుతుంది. ఈ రోజు ఏమీ చేయకపోయినా ఈ పవిత్ర కథను విన్నా, చెప్పినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల దరిద్రం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. పూర్వం కౌసంబి ఆశ్రమంలో విద్యను అభ్యసించిన తరువాత విద్యార్థులు కౌకర్ణిక ఆశ్రమానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడే ఉత్తమ శిష్యుల ఎంపిక జరుగుతుంది. తంత్ర విద్యలు, శక్తి విద్యలు అక్కడే సుకేత మహర్షి నుండి నేర్చుకోవాలి. కౌసంబి నుండి కేవలం 6గురు మాత్రమే ఈ దఫా ఎన్నికయ్యారు. వారందర్నీ కౌకర్ణికకు పయనమవ్వమని చెప్పాడు మహర్షి సంకేత. 6గురు విద్యార్థులను పంపుతున్నానని, వాళ్ళల్లో ఉత్తమ శిష్యుణ్ణి ఎంపిక చెయ్యమని కబురు పెట్టాడు సంకేత. ఆ 6గురు కౌకర్ణిక ఆశ్రమానికి బయలుదేరారు. సుకేతు మహర్షి దివ్య దృష్టితో చూసి తన శక్తితో ఓ ఉధృతమైన వాగును, ఆ వాగు దగ్గర అపూర్వ సౌందర్యవతిని సృష్టించాడు. శిష్యులు వాగు దగ్గరకు వచ్చారు. ఆ యువతిని చూడగానే 6గురు శిష్యుల్లో 5గురికి మతి చెలించింది. అయినా దూరం నుండి అమ్మాయి దారి తప్పుకో, మేము వాగు దాటాలి, వెళ్ళాలి అన్నాడు ఒకడు. దానికి ఆ యువతి చీకటి పడుతుంది, నేను వెళ్ళాలి, నన్ను వాగు దాటించండి అని అడిగింది. దానికి వారు మేము సర్వసంగ పరిత్యాగులం, పరశ్రీని తాకము అంటూ ముందుకు కదిలారు ఆ 5గురు. దానికి ఆ యువతి బాబులు దయచేసి నన్ను వాగు దాటించండి అంటూ ఆ యువతి వేడుకుంది. వాగు చాలా వేగంగా ప్రవహిస్తుంది, నువ్వు ఇంకెవరి సాయమైనా అడుగు అని చెప్పనైతే చెప్పారు కాని ఆ యువతిని క్రేగంట గమనించటం మానలేదు వాళ్ళు. ఇక 6వ శిష్యుడు విక్రముడు మాత్రం నేను వాగు దాటిస్తాను రండమ్మా అంటూ ముందుకు వచ్చాడు. మిగిలిన 5గురు ఆ పాపం మాకొద్దు అంటూ వాగులోకి దిగారు. విక్రముడు ఆ యువతిని చెయ్యి పట్టుకొని వాగులోకి దిగాడు. అమ్మా, వాగు ప్రవాహం ఉధృతంగా ఉంది, మీరు నా భుజాల మీద ఎక్కండి అన్నాడు. మారు మాట్లాడకుండా ఆ యువతి విక్రముడి భుజాల మీదకు ఎక్కింది. అది చూసిన 5గురు శిష్యులు తమకు దక్కని అదృష్టం వాడికి దక్కిందని అసూయపడ్డారు. వాగు దాటిన తరువాత ఆ యువతి విక్రముడికి కృతజ్ఞతలు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయింది. ఆ 5గురు మాత్రం కౌకర్ణిక దారంట విక్రముణ్ణి కొల్లబడవసాగారు. స్త్రీని తాకావు, భుజాల మీద కూర్చోబెట్టుకున్నావు అంటూ అన్నారు. విక్రముడు ఆ మాటలను పట్టించుకోకుండా మౌనంగా నడవసాగాడు. సుకేతు తన దివ్య దృష్టితో ఇదంతా చూడసాగాడు. ఎట్టకేలకు 6గురు శిష్యులు కౌకర్ణిక ఆశ్రమానికి చేరుకున్నాడు. సుకేతు మహర్షికి పాదాభివందనం చేశారు. ఆ 6గురిని చూసి మహర్షి మందహాసం చేశాడు. విక్రముణ్ణి తన పక్కకు వచ్చి నిల్చోమన్నాడు. మహర్షి చెప్పినట్లే చేశాడు విక్రముడు. అప్పుడు మహర్షి మిగిలిన 5గురిని ఉద్దేశిస్తూ ఆపదలో ఉన్న స్త్రీని విక్రముడు ఓ తల్లిగా, సోదరిగా భావించి వాగు దాటించాడు. కానీ మీరు ఆ స్త్రీని మోహించారు, పైకి సర్వసంగ పరిత్యాగుల్లా నటించారు. వాగు దాటిన తక్షణమే ఆ యువతిని, ఆమెకు చేసిన సాయాన్ని మర్చిపోయాడు విక్రముడు. కానీ మీరు మనసులో ఆ స్త్రీనే మోస్తూ విక్రముణ్ణి కొల్లబడుస్తూ మీ మాలిన్యాన్ని ప్రదర్శించారు. మీ నిగ్రహాన్ని పరీక్షించటానికే ఆ యువతిని నేనే సృష్టించాను. ఈ విషయాన్ని కౌసంబికి కబురు పెట్టాడు మహర్షి. కాబట్టి ఈ రోజు ఈ కథను ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే. ఈ రోజు ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో వారు ఎంతో అదృష్టవంతులు. వారి యొక్క తెలిసి తెలియక చేసిన మహా పాపాలైన ఈ రోజుతో పోతాయి.